సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడై ఉన్నాడు అన్నాడు. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు దుష్టుడును. రెండు రకాలుగా మాట్లాడేవాడు. కుటిలమైన మాటలు, రెండు రకాల మాటలు మాట్లాడేవాడు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడేవాడు. ఇప్పుడు నేను మాట్లాడేదని చెప్పేవాడు. ఈ నానా రకాలుగా మాట్లాడేవాడు. ఈ కుటిలమైనటువంటి మాటలు మాట్లాడేవాడు ఎవడట? పనికి మాలినవాడు. వాడిని దుష్టుడు అంటారు. వాడు ఏం చేస్తారట? కన్ను గీటుచు 13వ వచనం, వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను, వేరేతో గుర్తులు చూపును. వాడు కన్ను గీటుచు కాళ్ళతో గుర్తులు గీస్తాడు, చేతితో సైగలు చేస్తాడు. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ముఖాముఖి కన్ను రెప్పలు కొట్టకుండా సూటిగా చూసి మాట్లాడమని చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ వీడు మాట్లాడకుండా 10 దిక్కులు సైగ చేస్తాడు, 10 దిక్కులు చూస్తాడు, ఆగమాగము, టెన్షన్, ఆ పక్క ఈ పక్క చూసుకుంటే ఎక్కడ నా దొంగ మాట దొరికిపోతాయో, ఎక్కడ నా కుటిలమైన మాట దొరికిపోతాయో అని వాడు టెన్షన్ పడుతుంటాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాంటి వారిని గుర్తించుకోనండి, అలాంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టండి. ఎవడు కుటిలమైన మాట, 2 రకాలుగా మాటలు మాట్లాడుతున్నాడు, ముందు ఒకటి వెనుకొకటి మాట్లాడుతున్నాడు, మాట మారుస్తున్నాడు. అంతేకాకుండా ఎవడు కాళ్ళతో సైగలు చేసి గుర్తులు చూపిస్తున్నాడు, ఎవడు వెళ్తూ సైగలు చేస్తున్నాడు, ఎవడు కన్ను కొడుచున్నాడు. ఇలా నీ ముంగట ఇంకోటితో కన్ను కొడుచు మాట్లాడతాడు, రేపు నీ వెనుక ఇంకోటితో కన్ను కొడుచు మాట్లాడు. వాని పని కుటిలమైన మాటలు మాట్లాడుకుంటూ ముందుకు సాగడమే వాని పని. ఇలాంటి వాడు ఏం చేస్తారట? 14వ వచనము అదే 6వ అధ్యాయం సామెతల గ్రంథం లోపల, వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించి జగడను పుట్టి. వాని మనస్సాట, వాని హృదయం అట అతి మూర్ఖ స్వభావం. వాడు మూర్ఖుడు అని చెప్పాడు దేవుడు. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించి జగడములు పుట్టిస్తాడు. అన్నదమ్ములలో, అక్క చెల్లెళ్ళలో, ఆ తర్వాత సహోదరులలో, బంధువులలో, తల్లిదండ్రుల మధ్యలో, స్నేహితుల మధ్యలో వాడు ప్రతి వారి మధ్యలో చూస్తాడు. వాడు ప్రతి వారి గొడవలు పెట్టిస్తాడు, జగడాలు పుట్టిస్తాడు. అందుకే వాడు వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, మన దగ్గర మన మాట, ఇలాంటి మూర్ఖపు మాట అన్నాడు. వాడు అందరినీ కూర్చున్నప్పుడు ఎక్కడ సమాధానపరచేవాడు దేవుని కుమారుడు అన్నాడు. కానీ వీడు దుష్టుడు కాబట్టి విడదీసి ఇలాంటి దొంగ మాటలు మాట్లాడతాడు, దుష్ట మాటలు మాట్లాడతాడు. అలాంటి దుష్టులతో జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క కృపలో ముందుకు సాగండి, జ్ఞానం కలిగి ప్రవర్తించుకోనండి. మహోన్నతమైన దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.